శ్రీ గురుభ్యో నమః. అక్బర్ బీర్బల్ కథల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ మణిహారం దొంగ. అక్బర్ చక్రవర్తికి ఓ రోజు ఉన్నట్టుండి అక్బర్ని ఏడిపించాలి అని ఓ సరదా ఆలోచన వచ్చింది. బాగా ఆలోచించిన ఆయన తన మెడలో ఉన్నటువంటి హారాన్ని ఒకదాన్ని తీసి చేతిలో పట్టుకుని తన సేవకుడిని పిలిచి దాచిపెట్టమని చెప్పాడు. ఈ రాజాజ్ఞను శిరసా వహించినటువంటి ఆ సేవకుడు హారాన్ని తీసుకుని దాచిపెట్టాడు. బీర్బల్ ఎప్పట్లాగే ఆ రోజు కూడా సభకు వచ్చాడు. ఈ విషయాలేమీ బీర్బల్కు తెలియవు. అయితే సభకు వచ్చినటువంటి బీర్బల్ను చూసిన రాజు తాను వేసిన పథకం గుర్తు తెచ్చుకుని నవ్వుకున్నాడు. అంతేకాకుండా బీర్బల్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో అన్న కుతూహలం కూడా ఆయనకు కలిగింది. ఆ తర్వాత బీర్బల్తో అక్బర్ ఇలా అన్నాడు. ఏమన్నాడు? బీర్బల్, ఈరోజు నా మనసు ఏమీ బాగాలేదు అన్నాడు. ఆ మాట విన్న బీర్బల్ కంగారుతో, చెప్పండి మహాప్రభు, ఏమైంది? మీ మనసు ఎందుకు బాగుండటం లేదు అని అడిగాడు. ఏం లేదు బీర్బల్, మహారాణి ప్రేమగా బహుకరించిన నా మణిహారాన్ని ఎవరో తస్కరించారు అని చెప్పాడు మహారాజు. స్నానం చేస్తున్నప్పుడు ఎక్కడైనా పెట్టి మర్చిపోయారేమో, గుర్తు చేసుకోండి మహారాజా అని అన్నాడు బీర్బల్. స్నానానికి వెడుతూ హారం తీసి పక్కన పెట్టాను, తిరిగి వచ్చి చూస్తే హారం మాయమైపోయింది అంటూ చెప్పడం మొదలుపెట్టాడు రాజు. మహారాజు చెప్తున్నదంతా మౌనంగా విన్నాడు బీర్బల్. అంతా విన్న బీర్బల్ ఏం చేశాడు? ఆ హారం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు, ఆ విషయం నాకు బాగా తెలుసు, కాబట్టి ఆ హారం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. మహారాజా, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి అని అడిగాడు. లేదు బీర్బల్, నాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా అనుమానించడం చాలా తప్పు అన్నాడు రాజు. సభలో ఉన్న వాళ్ళంతా కూడా ఇదంతా వింటున్నారు, చూస్తున్నారు. వాళ్ళకి తోచిన సలహాలు చెబుతూ ఉన్నారు. బీర్బల్ మాత్రం మౌనంగా అవన్నీ వింటూ ఉండిపోయాడు. సరే, ఇలా కొంచెంసేపు జరిగింది. ఆ తర్వాత మహారాజు ఇలా అన్నాడు. ఏమన్నాడు? బీర్బల్, ఈ సమస్య పరిష్కరించగలవాడివి నువ్వే అని నాకు అనిపిస్తోంది. నీకు జ్యోతిషం కూడా తెలుసు కాబట్టి ఆ హారం దొంగ ఎవరో నువ్వే కనిపెట్టాలి అని అన్నాడు. రాజు చెప్పిన దానికి బీర్బల్ సరే అని ఒప్పుకుంటూ, మహారాజా, మీరు స్నానానికి వెడుతూ హారం ఎక్కడ పెట్టారో ఆ స్థలాన్ని నాకు చూపించండి అని అడిగాడు. వెంటనే చక్రవర్తి ఓ అల్మారా దగ్గరకు తీసుకెళ్ళి ఇక్కడే పెట్టాను అని చెప్పాడు. ఆ అల్మారా దగ్గరికి వెళ్ళినటువంటి బీర్బల్ ఏం చేశాడు? ఆహా, అలాగా, సరే 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 అని అన్నాడు. ఇలా అసందర్భంగా ఇలా అనేటప్పటికీ ఆ బీర్బలు ఏం చేస్తున్నాడో అని అక్కడున్న వాళ్ళు ఎవ్వరికీ అర్థం కాల. అల్మారానే ఆయనకేదో చెప్తోంది అని అనుకుని అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. వెంటనే బీర్బలు, మహారాజా, హారం దొంగ ఎవరో దొరికిపోయాడు అన్నాడు. రాజు హారాన్నే దొంగిలించే ధైర్యం ఎవరికుంది? ఎవరు వాడు? చెప్పు బీర్బల్ అన్నాడు అక్బర్. ప్రభు, ఈ అల్మారా ఏం చెప్తోందంటే, ఎక్కడ మీరు స్నానం చేసి త్వరగా వచ్చేస్తారోనన్న కంగారుతో ఉన్నటువంటి దొంగ
ఆ దొంగ యొక్క గడ్డం ఈ అల్మారాలో ఇరుక్కుపోయిందిట అని చెప్పాడు. కావాలి అంటే మీరు అల్మారా తెరిపించండి, తప్పకుండా అందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి అన్నాడు బీర్బల్. దీంతో రాజు ఎవరికైతే తన మణిహారాన్ని ఇచ్చి దాచిపెట్టమని చెప్పాడో అతను కంగారుగా ఆ విషయం మర్చిపోయి గడ్డం సవరించుకున్నాడు. అంతే, బీర్బల్ దొంగను పట్టుకుని, మహారాజా ఇతడే దొంగ అని చూపించాడు. పట్టుబడ్డ రాజు సేవకుడు భయంతో వణికిపోతూ అక్బర్ దగ్గరికి వెళ్ళగా ఆయన జరిగిందంతా బీర్బల్కు వివరించాడు. దాంతో బీర్బల్ శాంతించి నవ్వుకున్నాడు. అయితే సభలో ఉన్న వారందరితో సహా మహారాజుకు కూడా అసలు బీర్బలు దొంగని ఎలా పట్టుకోగలిగాడో ఎవ్వరికీ అర్థం కాల. అదే విషయం బీర్బల్ను అడిగాడు. అప్పుడు అసలు విషయం వివరించాడు బీర్బల్. మరేం లేదు మహారాజా, మీరు అల్మారాలో హారం పెట్టాను అని చెప్పారు. మీరు చెప్పింది నిజమే అనుకున్నాను నేను. అంతేకాకుండా మీరు నాకు జ్యోతిషం కూడా తెలుసును అని చెప్పగానే నాకు ఓ ఉపాయం తోచింది. నేను అల్మారా దగ్గరికి వెళ్ళి చెవి ఆనించి ఏదో విన్నట్టుగా నటించాను. ఆ దొంగ గడ్డం అల్మారాలో చిక్కుకుపోయింది అని కల్పించి చెప్పాను. నేను అలా చెప్తే నిజంగా హారం దొంగిలించిన దొంగ గడ్డం సవరించుకుంటాడు అని అనుకున్నాను. నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే నేను అనుకున్నట్టుగానే ఆ సేవకుడు మీరు దాచిపెట్టమని చెప్పిన విషయాన్ని మర్చిపోయి గడ్డం సవరించుకున్నాడు. అంతే, దొంగ దొరికిపోయాడు అని చెప్పాడు బీర్బల్. బీర్బల్ తెలివితేటలను రాజు, అక్కడున్నటువంటి ప్రజానీకం అందరూ మెచ్చుకొని ప్రశంసలు పొగడ్తలతో ముంచెత్తారు. అవండి బీర్బల్ తెలివితేటలు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా తెలివిగా దాన్ని పరిష్కరించాలి అన్నది ఈ కథలో తను చేసి చక్కగా చూపించాడు కదా బీర్బల్. అలాంటివే మనం తెలుసుకోవాలి. బాగుంది కదా కథ చాలాగా. మరి మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాం.